అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధామ్ మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. ఈరోజు ఒక వింతైన ట్రోలింగ్ చూశాను నేను. అది ఆ, నవ్వాలో ఏడవాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో మీతో షేర్ చేసుకోవాలనిపించి, ఈరోజు కొంతమంది ఫిట్నెస్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫిట్నెస్ గురించి. అంటే ఆయన ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో ఆయన చొక్కా విప్పి ఆయన స్నానాలు చేస్తే ఆయన బాడీ గురించి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఆయన బాడీ గురించి ట్రోలింగ్ చేసేంత స్థాయి, స్థానం, వ్యవహారం ఎవరికి లేదు. ఎందుకంటే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి ప్రతి సినిమాలో తన ఫిట్నెస్ లెవెల్స్ ఏంది, తను చేసినటువంటి సాహసాలు ఏంది, తను చేసినటువంటి ఫీట్స్ ఏంది, అసలు ఎవరు చేయలేనటువంటి వ్యవహారాలన్నీ కూడా తను చేసి ఒక ట్రెండ్ సెట్ చేసి ప్రతి ఒక్కరికి చూపించారు. ఈరోజు ఫిట్నెస్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఆయన పొలిటికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడండి, ఆయన స్ట్రాటజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడండి, ఆయన బాడీ ఫిట్నెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే రండి, గ్రౌండ్లోకి వస్తే ఆయన ఏందో చూపిస్తాడు. కాలుతో దంతాడా, చేత్తో దంతాడా, లేకపోతే వేలుతో దంతాడా అనేది ఫిట్నెస్ ఏటన్నా చూపించుకోవచ్చు. ఇక్కడ బాంబులేసో, తుపాకీలతో కాల్చో, కత్తులతో పొడిచో కాదు ఫిట్నెస్. అంటే ఫేస్ టు ఫేసు, హ్యాండ్ టు హ్యాండు, లెగ్ టు లెగ్. కరాటేలో ఆయన చేసినటువంటి వ్యవహారం చాలా ఉంది. ఆయన ఫిట్నెస్ని మాట్లాడేంత సినిమా మీకు ఎవరికి లేదు, రాదు కూడా. కాకపోతే ఈరోజు మీరు ట్రోల్ చేస్తున్నారు, ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు, చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఏం ఉండదు. మీరు చేయాల్సింది గుడిసేటి అని చెప్పాడు చూడండి రాధా మనోహర్ దాస్ గారు. గుడిసేటి అథవా అంటే గుడ్డు సెట్టు వేసేటటువంటి డాషు అని అర్థం. అటువంటి సెట్లు వేసుకొని పండగలు చేసుకునే వ్యవహారంలో ఈరోజు ప్రయాగ్రాజ్ సెట్టు, త్రివేణి సంగమం సెట్టు కూడా వేసుకొని హ్యాపీగా మూడు మునకలు వేసి చూపించచ్చు కదా. మరి ఇప్పటిదాకా ఆ ప్రయత్నమే చేయలేదు. పోతే మొత్తం ఎక్కడో రష్యా నుంచి వచ్చిన మేడం గారిని పెళ్లి చేసుకొని ఆమెని ఈ యొక్క హిందూ విధానాన్ని అవలంబింపజేస్తూ, దాన్ని గౌరవింపజేస్తూ ఆమెకి బొట్టు పెట్టడం కూడా ట్రోల్ చేస్తున్నారు. కనీసం భారతక్కని రోజున గుడికి తీసుకొని వచ్చాడా మా అన్న? కనీసం ఒక్క రోజున గుడికి తీసుకొని వచ్చాడా? లేదే. ఈ గుడి కావాలంటే ఇంట్లోనే గుడి చెట్టు వేస్తుండే. సో ఆ ఫిట్నెస్ గురించి మాట్లాడండి. ప్రజలకు ఏమి చేశాడు, ఏమి చేయలేదు, ఆ ఫిట్నెస్ గురించి మాట్లాడండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కంటెంటు ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎవరు చేయలేనటువంటి ఫీట్స్ చేస్తున్నారు, ఎవరు అందుకోలేనటువంటి రికార్డ్స్ అందుకుంటున్నారు. కాబట్టి ఆయన ట్రోల్ చేసే వ్యవహారం లేదు, మీకు అంత సినిమా లేదు. జై జనసేన, జై హింద్.